నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 19, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా ఇప్పుడు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, శుక్రుడు కర్కాటకంలోను, బుధుడు కర్కాటకంలో వక్రంగా సంచారం చేస్తున్నాడు. శనిదేవుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, మంగళుడు సింహరాశిలోను, సూర్యుడు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఆస్తి భూమి సంబంధించిన విషయాలలో కొంత స్పష్టత క్లారిటీ వస్తుంది. దీంతో పాటు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే గతంలో స్థిరచరాస్తులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళు తీసుకోవడం కానీ, లేదంటే మిమ్మల్ని ఇరికించడం కానీ, లేదా మీకు రాకుండా చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక అవి మీ పేరిట వచ్చేటట్టుగా కనబడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ యొక్క శ్రమకు కరెక్ట్గా మంచి ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని ఎవరు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఈ రోజు మీకు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి యొక్క మంత్రాన్ని యథాశక్తి మీరు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు చదువుకుని వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని వక్రంగా మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పాత పనుల మీద మీరు దృష్టి పెట్టాలి. గతంలో సగంలో ఆపేసిన పనులు కావచ్చు, లేదా మధ్యలో ఆపేసిన పనులు కావచ్చు, వాటి మీద దృష్టి పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. శ్రమ అది కుటుంబ పరంగానైనా సరే, ఒక నిర్ణయం తీసుకుని మీరు ఎవరితోనైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వదిలించుకుని, లేదా అంటే బంధువులతో కానీ, లేదా మీ ఫ్రెండ్స్తో కానీ ఏదైనా మీకు ఇబ్బందికరమైన వాతావరణం కనిపించినప్పుడు అది వదిలిపెట్టుకుని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే, వ్యాపార పరంగా కావచ్చు, ఏ పరంగానైనా సరే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే కాలభైరవాష్టకాన్ని కనీసం 3 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురు సంచారం ఉండడం వల్ల ధన ప్రాప్తి చాలా ఎక్కువగా కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళకి, ప్రత్యేకించి విద్యార్థులకు కూడా ఈరోజు విశేషమైన రోజు. మీరు ఏ సంకల్పం తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే గోల్ పెట్టుకున్నారో అవి ఈ రోజు నెరవేరే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. అయితే మానసికంగా చాలా ఉల్లాసంగాను యాక్టివ్గాను ఉండబోతున్నారు. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు స్తోత్ర పారాయణ తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఉపయోగించుకోండి. నమస్తే.